గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. కేజ్రీవాల్ కవితకు క్లీన్ చిట్. మనీష్ సిసోడియా మరో 20 మందికి కూడా విముక్తి. మద్యం కేసుతో బారాస రాజకీయంగా నష్టపోయింది. కోర్టు తీర్పుతో కవితకు న్యాయం జరిగింది. కేటీఆర్. బారాస ఓటమికి కారణం అహంకారం కాదా? పరాజయాన్ని నా మెడలో వేయాలనే తాపత్రయం ఎందుకు? కల్వకుంట్ల కవిత మండిపాటు. కోర్టు తీర్పుపై హర్షం. కేంద్రం సహకరిస్తే రాజకీయ పార్టీగా మారుస్తాం. అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానన్న రేవంత్ రెడ్డి. ఏ ప్రాతిపదికన నన్ను బాధ్యుణ్ణి చేశారో చెప్పాలి. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు నివేదించిన కేసీఆర్ సాక్షిగా పిలిచి దోషిగా అభియోగాలు మోపారని పిటిషన్లో వెల్లడి. ఆఫ్ఘన్ పాక్లలో నెత్తుటేర్లు, పరస్పరం భీకర దాడులు చేసుకున్న పొరుగు దేశాలు. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ సస్పెన్షన్. ఫార్ములా ఈ రేస్ కేసు అభియోగాల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం. ఇప్పుడు సాక్షి. ఇంగ్లాండ్ మరో విజయం. సూపర్ 8లో కివీస్ను 4 వికెట్ల తేడాతో ఓడించి గ్రూప్ 2లో అగ్రస్థానం. పరిశోధనలో దారిదీపాలు. నేడు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మహిళా శాస్త్రవేత్తలపై కథనం. లడ్డు వద్దు నాయనా, చర్చ జరగాల్సిందే. లడ్డు ఇందాపూర్ హెరిటేజ్పై చర్చ. వైఎస్ఆర్సీపీ పట్టు. చర్చకు సరైనంటూనే అధికారపక్షం పలాయనం. భావోద్వేగంతో కంటతడి పెడుతున్న కేజ్రీవాల్. పాలసీ రూపకల్పనలో నేరపూరిత కుట్ర లేదు. మీ ఆరోపణలకు ఆధారాలు లేవు. సిబిఐ కోర్టు ఫైర్. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్, సిసోడియా, కవిత తదితరులకు ఊరట. క్లీన్ చిట్ ఇచ్చిన ఢిల్లీ సిబిఐ కోర్టు. ప్రైవేట్ వ్యక్తులకు లాభం జరిగినా నేరంగా పరిగణించలేం. ప్రభుత్వ విధానాలపై క్రిమినల్ కేసులు పెట్టలేం. ఎవరెవరిని ఈ కేసులోకి లాగవచ్చా అన్నట్టు మీ దర్యాప్తు ఉంది. ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి? రాష్ట్రంలో కల్తీ పాలు, కలుషిత నీటిపై వైఎస్ జగన్ ఆగ్రహం. ఆ రెండింటి పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రజారోగ్యం, ప్రజారక్షణ చర్యలకు చంద్రబాబు మంగళం పాడారు. హాస్టళ్లలో వరుస ఘటనలు చోటు చేసుకున్నా ఎలాంటి చర్యలు లేవు. 25 ఘటనలో 900 మంది విద్యార్థులకు అస్వస్థత. డయేరియాతో వందల మందికి అస్వస్థత, డజన్ల కొద్ది మృతి. ఆహార భద్రత పర్యవేక్షణలో నిర్లక్ష్యం వల్లే రాజమహేంద్రవరం ఘటన. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. పర్మనెంట్ టీచర్లు వద్దు, కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియమించాలి. విద్యా కమిషన్లో విద్యావేత్తలేరి. ఎప్పటికైనా గెలిచేది న్యాయమే. తాజా కోర్టు తీర్పుతో అదే రుజువైంది. మద్యం పాలసీ కేసు రాజకీయ కల్పితం. ఈ సాగుతో ఆ ప్రభుత్వాన్ని కూల్చారు. బీఆర్ఎస్ను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. నేతలపై అభియోగాలన్నీ తప్పని తేలింది. కవిత కోర్టులో న్యాయం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విద్యా కమిషన్లో విద్యావేత్తలేరి. సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎడ్యుకేషన్లో పీహెచ్డీ పూర్తి చేసిన వారు లేకుండానే కొత్త పాలసీ తయారు చేస్తారా? కనీస అవగాహన లేని వారితో కమిటీ వేసి విద్యార్థుల భవిష్యత్తుతో సర్కారం చెలగాటం. వ్యవస్థను భ్రష్టు పట్టించే నిర్ణయాలు ఆపండి. విద్యావేత్తలకు ఆ బాధ్యతలు అప్పగించండి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. కేసీఆర్ను దోషిగా చూపేందుకు కుట్ర. సాక్షిగా పిలిచి దోషిగా నిర్ధారించడం చెల్లదు. ప్రభుత్వ రికార్డుల ప్రకారమే కాళేశ్వరం కమిషన్ నివేదిక. రాజకీయ దురుద్దేశంతో లీకులు. కేసీఆర్ ప్రతిష్ట, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా నివేదిక. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును రద్దు చేయండి. హైకోర్టులో కేసీఆర్ తరఫున వాదనలు. నా నిజాయితీ తీర్పు చాటి చెప్పింది. సత్యమే గెలిచిందంటూ కేజ్రీవాల్ భావోద్వేగం. తీర్పు అనంతరం ఢిల్లీ మాజీ సీఎం కంటతడి. కడిగిన ముత్యంలా బయటకు వచ్చా కవిత. బోగస్ కేసు నాడే చెప్పిన కేసీఆర్.
ఇప్పుడు ఆంధ్రజ్యోతి. అంగన్వాడీలో అల్పాహారం మార్క్ చేసిన స్థలాల్లోనే చెత్త వేయాలి. ప్రజలకు అవగాహన కల్పించాలి. ఓఆర్ఆర్ లోపలి హోటల్ కిచెన్లలో సీసీ కెమెరాల ఏర్పాటు. వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధించాలి. జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం. పురపాలక శాఖ అధికారులతో సమీక్ష. సీఎం రేవంత్. రాజ్యసభ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి ప్రతిపాదిస్తున్న ఏఐసీసీ పెద్దలు మరో స్థానానికి ఇప్పటికే అభిషేక్ సింఘ్వి పేరు ఖరారు. మల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీలు. నకిలీ గోల్డ్ బిస్కెట్లు ఇచ్చి అసలుతో పరారీ. ఎత్తుకెళ్లింది కిలో బంగారం నగలు. విలువ 1.60 కోట్ల పైనే. కామర్స్ లెక్చరర్ గరణ మోసం. బంజారాహిల్స్లో ఘటన. గతంలో సీఏలను బురిడి కొట్టించి 3.48 కోట్ల దోపిడీ. సిగ్నల్ ఫ్రీ రహదారుల కోసం ప్రభుత్వం కసరత్తు. కేబీఆర్ పార్క్ వద్ద బ్రిడ్జి పనులను పరిశీలించిన సిపి. మెడికల్ సీట్ల పేరుతో మోసం. పలు రాష్ట్రాల విద్యార్థుల నుంచి కోట్లు వసూలు. 2 నిందితుల అరెస్ట్. పరారీలో 5. ఇప్పుడు వెలుగు. పడిన స్టాక్ మార్కెట్. ఇన్వెస్టర్లకు 5 లక్షల కోట్ల లాస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు క్లీన్ చిట్. లిక్కర్ కేసు వల్లే బీఆర్ఎస్ ఓటమి. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో నష్టపోయినాం. కేటీఆర్. కవిత కోర్టులో న్యాయం జరిగింది. మాపై పెడుతున్న కేసులన్నీ రాజకీయ ప్రేరితమే. త్వరలోనే తేలుతుందని కామెంట్. కడిగిన ముత్యంలా బయటకొచ్చిన లిక్కర్ స్కామ్ ఓ తప్పుడు కేసు. కవిత. జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం. సిటీలోని అన్ని హోటళ్ల కిచెన్లలో సీసీ కెమెరాలు పెట్టాలి. వాటిని కమాండ్ కంట్రోల్కి లింక్ చేయాలి. బడ్జెట్లో బీసీలకు వాటా దక్కే వరకు పోరాటం. చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు సౌందరరాజన్ కన్నుమూత. సీఎం రేవంత్ రెడ్డి సంతాపం. నేటి నుంచి హెచ్పివి వ్యాక్సిన్. 14 ఏళ్లు నిండి 15 ఏళ్ల లోపు ఉన్న బాలికలకు ఫ్రీ టీకా. ఆంధ్రప్రభ. కడిగిన ముత్యాన్ని అప్పుడే చెప్పా, ఇప్పుడు కోర్టు తేల్చింది. ఉద్యోగులకు తీపి కబురు. 745 కోట్ల పెండింగ్ నిధులు విడుదల. ఆర్థిక శాఖ ఉత్తర్వులు. గ్రామ పంచాయతీలకు 389 కోట్లు రిలీజ్. రాజ్యసభకు పోటీపై కసరత్తు. ఫామ్ హౌస్లో గులాబీ దళపతి కేసీఆర్తో కేటీఆర్ సమాలోచనలు. బడ్జెట్ సమావేశాల్లో రోజుకో వాయిదా తీర్మానం. లిక్కర్ కేసును కొట్టివేయడాన్ని స్వాగతించిన కేసీఆర్. కవితకు న్యాయం జరిగిందని వ్యాఖ్య. మే భద్రతకు నాది భరోసా. మావోయిస్టుల లొంగుబాటు పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి హామీ. లొంగుబాటు పాలసీ బాగుంది. మావోయిస్టు అగ్రనేత దేవ్జీ కితాబ్. అభివృద్ధిలో మేము సైతం. పంతం వీడి ప్రజాసేవలోకి మావోయిలు. ఖమ్మం కూల్చివేతలపై దర్యాప్తు. ఎన్హెచ్ఆర్సీ రంగా ప్రవేశం. కలెక్టర్, అదనపు కలెక్టర్లపై కేసు నమోదుకు ఆదేశాలు. భూదాన్ భూములపై రాష్ట్ర హైకోర్టు గతంలోనే స్టేటస్ కో. విజయ్ భార్య విడాకులు. ఫ్యామిలీ కోర్టులో పిటిషన్. ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాలని విజయ్కు నోటీసులు. 5 ఏళ్లుగా మానసికంగా దూరంగా ఉన్నట్టు భార్య సంగీత వెల్లడి. డీఎంలోకి పన్నీర్ సెల్వం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం స్టాలిన్. మరో 2 నెలల్లో ఎన్నికల నేపథ్యంలో సరికొత్త పరిణామాలు. మెట్రో అప్పుల రీషెడ్యూల్. పలు మార్గాలను అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం. ఇతర ఆదాయాలపై ఫోకస్.